వెల్కమ్ టు ఏటీవీ. మీ పేరు మేడం? కళ్యాణి. కళ్యాణి. మేడం, ఇక్కడ నేరేడు జిల్లా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? కాంగ్రెస్ వస్తుంది సార్. కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ వస్తుంది. అంటే చిన్నబ్బ వెంకరెడ్డి సారు చైర్మన్ అవుతాడు ఈసారి. చైర్మన్ అవుతారు. అంటే ఎన్ని వార్డులు గెలుస్తుంది మేడం కాంగ్రెస్ పార్టీ? వస్తాయి సార్, అన్ని వస్తాయి. అన్ని అంటే 8 అట్లా వస్తాయి సార్. మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? మొత్తం 15 వార్డులు. అంటే అట్లా అన్ని వస్తాయని చెప్పడానికి కారణం ఏంది మేడం? ఉంది సార్, ఇక్కడ అంతా కాంగ్రెసే ఉంది. ఆయన అన్ని పనులు చేసి పెట్టిండు. ఇప్పుడు అందరికి చేస్తా అంటుండు. ఇప్పుడు చైర్మన్ కావాలని గట్టి సొంతలో. మీకు మీ ప్రాంతంలో ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయి మేడం? అన్నీ వస్తున్నాయి సార్. బియ్యం వస్తున్నాయి, బస్సు బోతుర్రు అన్నీ వస్తున్నాయి. ఇంకా ఇల్లులు కూడా ఈసారి ఇల్లులు ఇప్పిస్తా అన్నాడు. కరువు బిల్లులు, కరెంటు బిల్లులు ఫ్రీ వస్తున్నాయి అన్ని. ఏం లేవు సార్ మా వార్డులో. అన్ని చూసురు సార్. మా ఇన్న ఇటు వరకు గెలిచిన కౌన్సిలర్ మొత్తం అన్ని చూసుకుండు. ఈసారి కూడా ఈ వార్డులో గెలిచిన మేడాన్ని గెలిపించుకుంటాం, అన్ని చేస్తారు వాళ్ళు. ఇల్లు ఇప్పిస్తా అన్నారు, పింఛన్లు ఇప్పిస్తా అన్నారు. చిన్నబ్బ వెంకరెడ్డి సారు హామీ ఇచ్చిండు. లక్ష్మి, శ్రీకాంత్ 9వ వార్డు శ్రీకాంత్, 10వ వార్డు రవి, 11వ వార్డు ఏందో నాకు తెలియదు సార్. అన్ని చేసిండు సార్. అంటే ఇప్పుడు రోడ్లు వేయించిండు, నీళ్లు కరెంటు తెప్పించిండు, బియ్యం ఇస్తుండు, మనకు నీళ్లు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి సార్. రోడ్లు వేసిండు, పెద్ద రోడ్లు వేసిర్రు. అవును సార్. ఆ సార్ వచ్చినాకనే అన్ని వచ్చినాయి సార్. ఇప్పుడు మెయిన్ కరెంటు కూడా ఫ్రీ అన్నీ వచ్చినాయి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం రాలేదు సార్. ఇప్పుడు సార్ వచ్చినాకనే రోడ్లు వేయించిండు, అన్ని చేస్తుండు సార్. మాకు శ్మశాన వాటికి కూడా చేయించిండు సార్. చేయించిండు, దానికి రోడ్లు వేయించిండు, లైట్లు కూడా ఇవి గెలిస్తే ఈ మేడం చేపిస్తా అన్న సార్ వెంకరెడ్డి సార్. ఏరాల లక్ష్మి ఈ వార్డులు గెలుస్తుంది, గెలిపించుకోవాలని మాది సంకల్పం. నేను ఏదో రోడ్డు మీద 4 కాయలు అమ్ముకొని పోతున్నాను. నాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు నాన్న. ఇప్పుడు ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మున్సిపల్ ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలుస్తుంది. ఎట్లుందమ్మా? ఏమేమి పథకాలు ఉన్నాయి, ఏమేమి పథకాలు కావాలి మీకు? అన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పొత్తులో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం, కానీ సొంత ఇల్లు అంటూ లేదయ్యా. నాకు సొంత ఇల్లు అంటూ లేదయ్యా. రోడ్డు మీద కాలకట్ట మీద గుడిసె ప్రకాశం ఇంటి పక్కన అయిపోతాయి అంటారు. నాకు భర్త లేడు, కొడుకు లేడు. నేను కష్టం చేసుకొని 4 కాయలు అమ్ముకుంటే 2,000 సరిపోక నాకు బతకాల్సి వస్తుంది నాన్న. 2,000. నాకు ఇల్లు కావాలయ్యా, ఇల్లు లేదు. ఇక శాతనైన రోజులు ఏదో వ్యాపారం చేసుకొని బతుకుతున్నా, తెచ్చిపెట్టే వాళ్ళు లేరయ్యా. నా బిడ్డకంటూ శ్రీవాణి కూలనక ఇల్లు ఉంది, కానీ కరెంటు లేదు. పక్కన కేసీఆర్ నల్లాలు లేవు, సిసి రోడ్డు లేదు. వాళ్ళ దోమలకు పిల్లలు వేసుకొని బాగా ఇబ్బంది పడుతున్నారు. పెట్టియాలి. మా అమ్మాయికి లేదు, ఓటు అయితే వేస్తాము. ఆమె నేనైనా విన్నావా, వాళ్ళకు సిసి రోడ్డు వేపియాలి శ్రీవాణి కూల్ పక్కన. మరి 2 తంబాలు వేపియాలి. అది అమ్మాయి ఉండేది 4వ వార్డు, నేను ఉండేది 3వ వార్డు. అయినవా, నేను 3వ వార్డులో నాది రేకుల గుడిసె కాలువ కట్ట మీద. అది పోతుంది అంటున్నారు. 4వ వార్డులో మాత్రం సిసి రోడ్డు కావాలి, 2 తంబాలు కరెంటు కావాలి. ఏంటి మరి ఇండ్లకి వచ్చే నల్లలే. మాకు మున్సిపాలిటీ అది ఇది లేదు, డ్రైనేజ్ లేదు, కాలువలు లేవు నాన్న. మా ఇంటి దాకా అక్కడ దాకా ఉన్నాయి, కానీ మాకైతే లేదు. అక్కడ బుజ్జికి ఓటు అయితే ఇటు వేస్తాం నాన్న మేము ఖచ్చితంగా, నమ్మకంగా. మరి అవి చేపియాలి దయచేసి మమ్మల్ని. అయ్యా నువ్వు నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు నమస్కారం అండి. అయ్యా పద్మ, నా పేరు జానకిరావుల భార్య, నాకు ఎవరు లేరు అయ్యా. కొంత ఇల్లు సాయం చేయ, నీకు వందనాలు నాన్న, స్తోత్రం అయ్యా ప్రభువ. నువ్వు గెలవాలని ఎంతో ఆశతో మాట్లాడుతున్నా నాన్న. అయ్యా నాకు కొంచెం సాయం చేశానన్న. ఎలక్షన్లు అయిపోయినాక మా బీద వాళ్ళకి ఇంత కనికరించి ఇందిరమ్మ ఇల్లు ఇప్పి అయ్యా. ఉన్న రోజులు జీవితం వల్ల గడుపుకుంటాం, మాకెవరు లేరు అయ్యా. కష్టం చేసుకొని రోడ్డు మీద బతుకుతున్నాం. 4 కాయలు అమ్ముకొని 100 రూపాయలు వస్తే అయ్యా. సరేనా. నమస్తే సార్. దుర్గాదేవి సార్. పూల కొట్టాను. పర్వాలేదు సార్, అంటే ఇప్పుడు ఏం లేవు సార్ ప్రెసెంట్. ఇప్పుడు అన్ సీజన్ కదా, పెళ్లి సీజన్ స్టార్ట్ అయితే కొంచెం రేట్లు ఉంటాయి అన్నమాట. మాది అయితే 6వ వార్డు సార్. పోటాపోటీ ఉంది, ఇద్దరిది కూడా, టీఆర్ఎస్ ది కూడా కాంగ్రెస్ ది కూడా.
అంటే చైర్మన్ ఎవరే అవకాశం ఉంది ఎక్కువ? కాంగ్రెస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఆయన వస్తాడు. కాంగ్రెస్ అవకాశం ఉంది. అంటే ఇద్దరు నలుగురు ఐదు పేర్లు వినిపిస్తున్నాయి కదా మేడం, అందులో ఎవరైనా ఇంకా అట్లా మనకి తెలియదు సార్, కానీ ఎక్కువ కాంగ్రెస్ వస్తుందని టాక్ ఉంది అనమాట, అదొకటే తెలుసు నాకు. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు అనేది ఏమేమి అమలు అవుతున్నాయి మీ ఊర్లో? ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది ఎట్లుంది మేడం ఫ్రీ బస్సు? కానీ వేస్ట్ సార్ ఫ్రీ బస్ అన్నది. ఏమన్నా ఈ కాలేజీ పిల్లలకి వృద్ధులకి పెట్టుంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఏమవుతుందనంటే చిన్నదానికి కూడా ఏమవుతుంది, మాకు ఇక్కడ మామూలుగా పల్లెటూర్లకే కదా సార్ నేరేడు చెల్లా అండి, అంత సిటీకి వెళ్ళి కొనుక్కోవడం అట్లా జరుగుతుంది. ఫ్రీ బస్ ఏముంది వెళ్ళొద్దాం 10 నిమిషాలని లేడీస్ అంతా వెళ్ళడం, అది మైనస్ అయింది ఫ్రీ బస్ అనేది. అందరికీ పెట్టచ్చు, అందరికీ కాకుండా ఓన్లీ వృద్ధులకి పిల్లలకి స్టూడెంట్స్ వరకు పెట్టుంటే బాగుండేది. అది ఒక్కటే సార్, అంతా బాగానే ఉంది పరిపాలన మొత్తం. ఏం లేవు సార్, పర్లేదు అంతా బాగానే ఉంది, కానీ ఇది ఒక్క ఫ్రీ బస్ అన్నదే ఏం లేవు సార్. కానీ ఈ మహిళా పథకం 2500 ఇస్తాన్నారు కదా, అది అమలు అవుతుంది, అది అమలు అవుతుంది అన్నారు కానీ కావట్లేదు. ఏం లేదు సార్, గ్యాస్ అన్నారు, అది కూడా అమలు కాలేదు. ఇంకా అలాంటివి అమలు అయితే బాగుంది. ఈ ఫ్రీ బస్సు ఇలాంటివి అన్ని తీసేసి ఏముంది, మహిళలకి తీసేసి పురుషులకి ఎక్కువ అయింది అనమాట. ఏముంది, ఇక్కడ నుంచి మీరు ఇది వరకు 30 రూపాయలు ఉంటే ఇప్పుడు 70 రూపాయలు ఛార్జ్ అయ్యింది. అవును సార్, అదొక్కటే అంతే, ఏం అంతా బాగానే ఉంది. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కండి, ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది అనేది చిన్న సర్వే చేస్తున్నామండి. మీ పేరు మేడం? శాంతి. శాంతి, ఏం చేస్తుంటారు మేడం? చేపల వ్యాపారం. చేపల వ్యాపారం ఎట్లుంది మేడం? చేపల వ్యాపారం మంచిగా నడుస్తుందా? బాగుంది. ఎంత అమ్ముతారు చేపలు? తెలియదు. 300 అమ్ముతారు. ఓకే మేడం. ఇక్కడ నేరేడుచర్లలో ఏ పార్టీ గెలవబోతుంది మేడం అధికారంలో? కాంగ్రెస్. కాంగ్రెస్ గెలవబోతుంది. అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి మేడం ఇక్కడ కాంగ్రెస్ కి? మ్యాక్సిమం చాలా 15 వార్డులు ఉన్నది ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లలో. ఎన్ని వార్డు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ? 10 వార్డు గెలవబోతుంది. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు అన్ని మీకు అందుతున్నాయండి? ఇంకేమైనా కావాలా? అందుతున్నాయి అన్ని. అంటే ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయి మేడం? అన్ని అందుతున్నాయి. అంటే మీకు తెలిసింది ఒక 4 అయితే చెప్తాను. రేషన్ కార్డు, రోడ్లు పడుతున్నాయి, మున్సిపాలిటీ బాగా క్లియర్ చేస్తారు. మున్సిపల్ మంచిగా చేస్తారు. లైటింగ్ కానీ అంతా బాగుంది. తాగునీటి సమస్యలు అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. కాంగ్రెస్ అంతా బాగుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకా మీకేమన్నా కావాలన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా మీకు వచ్చే? ఏమొద్దు. నాగేష్. ఏం చేస్తుంటున్నా? ఈ హోటల్ పని చేస్తాం. హోటల్ పని చేస్తారు. ఎట్లుందన్నా బిజినెస్? బనానా. అన్న ఇప్పుడు నేరేడు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలవబోతుంది ఇక్కడ? చేకూర్తేనన్న. చేకూర్తు గెలుస్తుంది. ఎన్ని ఓట్లు గెలుస్తుందా చేకూర్తు? 5 ఓట్లు వచ్చింది. 5వ వార్డా మీది? 5వ వార్డు. ఓకే ఓకే. ఎట్లుందన్న ఇక్కడ ఊపు? ఊపు మంచిగానే ఉందన్న. ఏ పార్టీ గెలుస్తున్నట్టు ఇక్కడ 5వ వార్డులో? చేకూర్తేనన్న. నమస్తే, నా పేరు విజయ్ సింగ్ అన్న. ఏం చేస్తుంటారా? నేను సపోటా బేరం చేస్తాను. సపోటా బేరం చేస్తాను. ఇప్పుడు మన నేరేడు జిల్లా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది? అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు కాంగ్రెస్ మనకు మంచి ఏ పని చేసినా ఆ పని వస్తుంది. ఇల్లు గిల్లు ప్రతి ఒక్క రోడ్డు గిడ్డు మంచిగా చేస్తున్నారు. కాబట్టి నా అంచనా అయితే కాంగ్రెస్ పక్క వస్తుంది. కాంగ్రెస్ పక్క వస్తుంది. అభివృద్ధి అంటే మంచి పని చేసిండు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్లు, మురికి కాలువలు, ఇండ్లు ఇచ్చిండు, ఇందిరమ ఇల్లు ఇచ్చిండు సారు, అన్ని మంచి ఇచ్చిండు సారు. అట్లా మంచి పనులు అంటే ఇప్పుడు సారు చేసేది ఏంటంటే మనకు ఇండ్లు అనేది కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది ఇండ్లు. అలా ఇంకా ఇంకా సంక్షేమం అంటే ఇప్పుడు వాటర్ కావాలి, మళ్ళీ వ్యాపారం కూడా మంచిగా నచ్చి ఉండాలి. అట్లా ఇంకా చెప్పండి, మీకు ఇంకేమన్నా ఈ మున్సిపాలిటీ వ్యక్తంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్య అంతా మంచిగా చేసి రోడ్లు గీడ్లు చూస్తే అసలు ఎగ్దమ్ ఉంది. నేడించల్లా సమస్యలు ఏమన్నా? మంచిగా ఉంది, అంత మంచి ఫుల్ పనులు కూడా మంచి చేపిస్తుండ్రు సార్. అవును, వర్క్ కూడా బాగుంటుంది. అలా అయితే ఈసారి అయితే కాంగ్రెస్ వస్తేనే మాకు భవిష్యత్తు మంచిగా ఉంటుంది అన్న. వేరే పార్టీ ఏం పెట్టరు. పైన కాంగ్రెస్ ఉంది. అట్లా కాంగ్రెస్ ఉంది. మంచిగా ఉంది. పద్మ అండి. ఏం చేస్తుంటారు మేడం? ఈ బిజినెస్ నడుపుకుంటున్నాను. మామూలుగా ఉంది. వ్యాపారాలు మంచిగా లేవండి. ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అనేది తెలియట్లేదు, రెండు సమానంగానే ఉన్నాయి. ఓకే మేడం, ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఏమేమి అమలు అవుతున్నాయి ఇక్కడ? ఏమంటే ఇప్పుడు బస్సుది ఒకటి ఉంది, ఫ్రీ బస్ ఒకటి, కరెంటుది, ఓకే, ఇంకా గ్యాస్ది అయితే అమలు కాలేదు. మరి పొలాల డబ్బులు అంటే ఈ సంవత్సరం పడలేదు, రైతు బంధు పడలేదు.
అవి ఒకటి రాలేదు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం అంటున్నారు. ఇంకా మీకు ఇంకా- ఏం కావాలనుకుంటారు మరి ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఉన్నాయి మీకు ఏమేమి సదుపాయాలు కావాలి? మాకున్నాయి అంటే పిల్లల కాలేజీ ఫీజులని మరి ఇట్లాంటివి ఆగినాయి కొన్ని అన్ని జాబులు అవి కావాలని అనుకుంటున్నాం. ఓకే. ఇక్కడ ఏమన్నా మీ మున్సిపాలిటీలో ఏమైనా సమస్యలు ఉన్నాయండి? మంచిగానే నడుస్తున్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి. ఆ. అంటే పరిశుద్ధం కానీ రోడ్లు కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ అన్ని బాగానే ఉన్నాయి. తాగునీరు కానీ ఆ, అన్ని సమస్యలు అన్ని అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.